హలో ఎవ్రీవన్. హోప్ ఎవ్రీవన్ ఈస్ గుడ్. ఎవరైనా మన ఛానల్‌కి ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నట్లయితే నా పేరు దివ్య. మేము యూఎస్‌లో ఉంటాము. నా ఛానల్‌లో వచ్చేసి ఆర్గనైజింగ్, డెకోర్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అట్లా షేర్ చేస్తూ ఉంటాననమాట. ఎవరికైనా ఈ వీడియోలో ఏ చిన్న పార్ట్ నచ్చినా కానీ లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీకేదైనా నా వీడియోస్‌లో నచ్చేవి ఉంటే కామెంట్స్‌లో చెప్పండి. నేను కూడా కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో, మేము కొత్తింట్లో థియేటర్ చేసుకున్నాం కదా! ఆ థియేటర్ చాలా మందికి రెఫరెన్స్ వీడియోలాగా యూజ్ అవుతుంది. ఎవ్రీడే ఒక్క క్వెషన్ అయినా వస్తుంటదనమాట. సో, ఇది రీసెంట్‌గా సినిమా అనే బోర్డ్ యాడ్ చేశాం దీనికి. అందుకని షేర్ చేస్తున్నా. ఆ వీడియోలో కూడా మెన్షన్ చేశా ఏమేమి ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయో ఫ్యూచర్‌లో అవి కూడా షేర్ చేస్తాను ఈ రూమ్‌కి అని చెప్పేసి స్పెషల్లీ. అండ్ ఇక్కడ సినిమా అనే బోర్డ్ లాగా వచ్చింది కదా! సో, అది వైర్ కనపడకూడదు. అండ్ సినిమా ఉన్నప్పుడు మాత్రమే అది సినిమాని లైట్ వెలగాలి. అలాంటిది చూసి చూసి వెతికి చాలా పర్టిక్యులర్ నరేష్ ఇలాంటి వాటిలలో అది వెతికి పట్టుకున్నారనమాట. మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఇది కొంచెం యూనిక్‌గా అనిపించింది తనకు. సో, ఈ వైరింగ్ పని ఇదంతా మాత్రం చేసి చేసి బాగా ప్రాక్టీస్ అయిపోతది. మోస్ట్‌లీ నరేష్‌కే కాదు. యూఎస్‌లో ఉన్న ఆల్మోస్ట్ అందరికీ ఇంట్లో ఆల్మోస్ట్ అన్ని పనులు వచ్చేస్తాయి. ఇండియాలో అయితే ఈజీగా మనము ఎవరినైనా పిలిపిచ్చేసి చేపించుకుంటాం గానీ, ఇక్కడ లేబర్ కాస్ట్‌కి చాలా భయపడిపోతాం అందరము. అంత ఎక్కువ ఉంటుంది గాబట్టి. సో, మినిమమ్ పనులైతే తెలుస్తూ ఉండాలి. ఇంట్లో ఏ చిన్న రిపేర్ అయినా వాటర్ పరంగా పవర్ గానీ, ఏమైనా కనెక్షన్స్ ఇట్లా ఏమైనా పాడైతే ఈజీగా చేసుకునేలాగా అలా అయితే అందరూ ఆల్మోస్ట్ మా ఫ్రెండ్ సర్కిల్‌లో నాకు తెలిసినంత వరకు ఎవరిది వాళ్ళే చేసుకుంటారు. సో, ఇక్కడ గూడా ఇది ఫిక్స్ చేస్తున్నప్పుడు ఆ వైరింగ్ అదంతా అప్పటికి కొంచెం ప్రాక్టీస్ అయింది కాబట్టి ఈజీగా కాన్ఫిడెంట్‌గా చేస్తున్నాడనమాట. సో, ఇది వచ్చేసి వైర్ కనపడకూడదు. అండ్ మంచిగా కనిపించాలి బోర్డ్ గూడా నీట్‌గా అని జెప్పేసి ఫస్ట్ వాల్‌కి హోల్ ఎక్కడ చేయాలో గూడా భయమే ఇక్కడ. మళ్ళీ మధ్యలో ఏమన్నా మనకు డ్రై వాల్ ఒక్కటే ఉంటే ఈజీ గదా! మన మధ్యలో ఏమన్నా వుడ్‌వి అట్లా పోల్స్ అట్లా వస్తే గూడా కష్టమే. సో, ఈజీగా అయిపోయింది. లక్కీగా అక్కడ ఏం లేవన్నమాట. ఇది లోపల నుండి. ఇక్కడ నుండి జూస్తే బయటకు గూడా కనిపిస్తుంది. ఈజీగా అయిపోయింది. మీకు వీడియోలో గూడా క్లియర్‌గా కనిపిస్తది చూడండి. ఒకవేళ ఇక్కడ కరెక్ట్ ఇదే స్పాట్ కాకపోయి ఉంటే మళ్ళీ దీన్ని ఫిల్ జేయాలి. అదొక ఎక్స్‌ట్రా పననమాట. సో, వైర్ కాకుండా బ్యాటరీ ఆప్షన్స్ గూడా తీసుకోవచ్చు గానీ, బ్యాటరీ అయితే ఎప్పటికప్పుడు మార్చుతూ ఉండాలి. మెయింటెనెన్స్ కష్టము. మర్చిపోతూ ఉంటే అది లుక్ కూడా బావుండదు. సో, అందుకనే వైర్ అయితే ఎప్పుడు బెస్ట్. ఇంకా దాన్ని అలెక్సా కనెక్ట్ చేసేసుకుంటే ఇంకా బెస్ట్ కదా అని చెప్పేసి ఇది తీసుకున్నారు. ఇది యాక్చువల్‌గా వేరే కంట్రీ నుండి వచ్చిందన్నాడు. లండన్ నుండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో అడగండి. లింక్ చూసైతే ఇస్తాను కంపల్సరీ. సో, ఇక్కడ ఈ వైర్ కనపడకూడదు గదా! బ్యాక్ సైడ్ అయితే మొత్తం బ్లాకే పెయింట్ కాబట్టి ఎలా కనపడదు. బట్ దాన్ని ఎడ్జెస్ నుండి తీసుకొచ్చి ఇది రూమ్‌కున్న సెన్సార్ వైట్‌లో ఉంది గదా! అదొకటి. సో, ఇది సైడ్ నుండి ఇట్లా వచ్చి ఫ్రిడ్జ్ వెనకాల ప్లగ్ కనెక్షన్ ఉందనమాట. అక్కడికి పెట్టేశారు. ఇది సినిమా ఒక్కటి మూవీ థియేటర్ ఆన్ అయ్యుండి మూవీ ప్లే అవుతున్నప్పుడు ఒక్కటే మనకు బ్లింక్ అయ్యేలాగా మొత్తం అలా సింక్ చేసేసి అలెక్సాకి కనెక్ట్ చేశామనమాట. అండ్ థియేటర్ ఆన్‌లో ఉన్నప్పుడు ఇట్లా కనిపిస్తది. మరీ గ్లోయీగా కూడా గ్లిటరీగా లేదు. మ్యాట్ ఫినిషింగ్‌తో వచ్చిందనమాట. చాలా డీసెంట్‌గా ఉంది గదా! నాకు గూడా పెట్టిన తర్వాత ప్రాపర్‌గా అనిపిచ్చింది. నచ్చింది. మరీ ఇట్లా హ్యాంగింగ్ లాగా అట్లాంటివి ఏం కాకుండా ఇది బావుందనిపిచ్చింది ఎందుకో. సో, ఇది థియేటర్‌కి రీసెంట్‌గా ఎక్స్‌టెండ్ అయిన ఒక చిన్న ఎలిమెంట్ అనమాట. ఫైనల్లీ నాకిష్టమైంది ఇంట్లో ఒక బేస్‌మెంట్ ఉండాలి. అండ్ దాంట్లో ఒక జిమ్ ఉండాలి, థియేటర్ ఉండాలి అలా ఉండేది. బట్ ఇక్కడ బేస్‌మెంట్ హౌసెస్ తక్కువే కాబట్టి ఉన్న స్పేస్‌లోనే ఎక్కడో ఒక దగ్గర క్రియేట్ చేసుకోవాలి కదా! స్పేస్ ఉండదు. మనమే క్రియేట్ చేసుకోవాలన్నట్టుగా. సో, ఇది ఒక బైక్ తీసుకున్నాను నేను. నరేష్‌కి పెద్దగా అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. ఈ ఎక్విప్‌మెంట్ అంతా ఇంట్లో పెట్టుకోవడము. అందుకే అమ్యూనిటీస్ అన్నీ ఉన్న కమ్యూనిటీ తీసుకుందాం అని చెప్పి జిమ్ ఉన్నదే తీసుకుంటే ఆ 600 ఫ్యామిలీస్ ఉంటాయి మా కమ్యూనిటీలో. అన్నిటికి ఆల్మోస్ట్ ఒక 2 ట్రెడ్‌మిల్స్ అండ్ ఒకటి బైక్ ఉంటది. చాలా చిన్నది. అంత కంఫర్టబుల్‌గా ఉండదు. అందరూ ఒకేసారి వెళ్ళినా గాని గూడా అందులో. సో, అందుకనే ఇంట్లోనే సెటప్ చేసేసుకుందామని ప్లాన్. బట్ లాస్ట్ వీడియోలో స్టెప్పర్ చూపిచ్చా గదా! అది మోస్ట్‌లీ మా పేరెంట్స్ కోసం థింక్ జేసి తీసుకున్నాననమాట. సో, ఇదైతే మా కోసం వెతికి బడ్జెట్‌లో తీసుకున్నాము. ఇలాంటివి బైక్‌లు కానీ, మంచి మంచి ట్రెడ్‌మిల్స్ గానీ ఆల్మోస్ట్ 2000 పైన, 3000 పైననే ఉన్నాయి. బట్ అన్ని ఫీచర్స్ వాటితో కంపేర్ చేసేసుకొని చూస్తూ ఉంటే ఏసోల్ వాళ్ళ బ్రాండ్‌ది బావుందనమాట. సో, అండ్ మీరు చూసారంటే మొత్తం మనకు కావాల్సినట్టుగా సెటప్ చేసేసుకోవచ్చు. హైట్ వైస్ అదంతా చూసి అండ్ దీంట్లో ఒక పెద్ద స్క్రీన్ గూడా వస్తది. 22 ఇంచెస్‌ది. అండ్ దీనికి స్పీకర్స్ గూడా వచ్చినాయి. స్క్రీన్ వచ్చిందని కాదు. బట్ ఆల్మోస్ట్ వేరే వాటితో కంపేర్ చేస్తే ప్రతి ఒక్కటి ఇందులో ఉందనమాట. దీని ప్రైస్ యాక్చువల్‌గా $500 బట్ $100 ఆఫ్‌లో వచ్చిందనమాట.
నాకైతే చాలా నచ్చింది. తక్కువ స్పేస్ తీసుకుంది. ఇప్పటికైతే ప్రెజెంట్ మేము లాఫ్ట్‌లో అరేంజ్ చేస్తున్నాం అన్నీ. సో, నేను ఈ శ్రావణ మాసంలో గూడా నేను ఎక్కువ గ్యాప్ తీసేసుకున్నా. నాకు పర్సనల్ ట్రైనర్ ఇండియా నుండి ఉన్నారు, ఫిట్ మామ్ నుండి. సో, చెప్పాననమాట ముందే ఈ పూజలు, డెకోర్లు, తిరగడాలు ఇవన్నీ ఉంటాయి గాబట్టి, ఈ మంత్ మొత్తం చేయను అని జెప్పేసి మళ్ళీ జాయిన్ అయిపోయాను లాస్ట్ వీక్ నుండి. స్టిల్ అప్పుడప్పుడు ఎందుకో మిస్ చేస్తూ ఉంటాం గదా! ఇక్కడే ఇలాంటి డివైజెస్ ఉన్నా వాళ్ళు మనకి ఎలా చేయాలో వీటిపైన కూడా చెప్తారు మనకు. ఇంతకుముందు జిమ్‌లోనే అతని గైడెన్స్‌తో అటెండ్ అయ్యేదాన్ని. బట్ ఇప్పుడు అక్కడికెళ్ళట్లేదు. ఇంకా వింటర్ వస్తుంది కాబట్టి. సో, ఇక్కడ 2, 3 ఐటెమ్స్ అన్నా పెడదాము అని చెప్పేసి అరేంజ్ చేసేసుకుంటున్నాను. స్క్రీన్ పైన మనకు అన్నీ ఆహ్, మన వర్కౌట్ అన్నీ చూపిస్తుందనమాట. స్పీడ్, క్యాలరీస్ అవన్నీ. అండ్ ఇంక్లైన్ చేంజ్ చేసుకోవడానికి కింద బటన్ ఉంటుంది. దీంట్లో 3 మోడ్స్ అట్లుంటాయి. సో, ఇది ఇంక్లైన్ చేంజ్ చేసేది బటన్. స్టాప్ చేయడానికి గూడా. అండ్ ఇక్కడ మనకు 3 మోడ్స్ అన్నాను కదా! సేమ్ మనకు నార్మల్ బైక్ బయట అవుట్‌డోర్ నడిపిస్తాం గదా! అలా ఎక్కువ బెండ్ అయి చేయడానికి, మన హ్యాండ్ పొజిషన్స్ మార్చుకొని చేసుకుంటూ ఉండడానికి ఇదొక మోడ్ అనమాట. మధ్యలో ఇప్పుడు హ్యాండ్స్ పెట్టాను గదా! సో, అలాగే హ్యాండిల్స్ లోపలికొకసారి అండ్ బయటకొకసారి అట్లా డిఫరెంట్‌వి. సో, నేను చూస్తున్నాను. ఇది టెస్ట్ చేయడం కోసం చేస్తుందనమాట. ఒక్కొక్కసారి స్పీడ్, ఒక్కొక్కసారి స్లో చేస్తూ చూస్తున్నాను ఎలా చేంజ్ అవుతుంది ఏంటి అనేది. మనం స్క్రీన్‌కి కనెక్ట్ జేసుకోవాలి అంటే చాలా ఈజీ. అండ్ మొబైల్‌లో కనెక్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే దీని బార్‌కోడ్ ఉంది కదా! స్కాన్ చేసేస్తే యాప్‌లో నుంచి మనకు యాప్ స్టోర్ నుండి యాప్ ఇన్‌స్టాల్ అయిపోతుంది. దాంట్లో కూడా ట్రైనింగ్ వీడియోస్ అన్నీ ఉంటాయి క్లియర్‌గా. మనకు ఒకవేళ ఏం తెలీదు అని అనుకుంటే ఆ వీడియోస్ ఫాలో అయినా గానీ ఈజీయే. బట్ మోస్ట్‌లీ అన్నీ మనకు సైక్లింగ్ అదంతా నార్మల్‌గా తెలుస్తూ ఉంటది గదా! సెట్టింగ్స్ అవన్నీ కావాలంటే మాన్యువల్ గూడా ఒస్తది. సో, దాని నుండి కూడా చేంజ్ జేసుకోవచ్చు. సింపుల్‌గా ఇది క్లిక్ చేసేస్తే మనకు యాడ్ అయిపోతుంది. సో, ఇది ఫస్ట్ టైమ్ గాబట్టి మొబైల్‌లో నేను యాప్ కూడా పెట్టుకుంటున్నాను. చూస్తున్నాను. ఏసోల్ వాళ్ళ బైక్‌వి అన్నీ మనకు వీడియోస్ అవన్నీ ట్రైనింగ్‌వి గూడా ఉంటాయి. పెయిడ్ ట్రైనింగ్‌లు కూడా ఉంటాయి. బట్ పెయిడ్ ట్రైనింగ్ అంతా తీసుకోలేదేమి. జస్ట్ చూస్తున్నాను ఊరికే. అంత అవసరం గూడా ఏముండదు అవి తీసుకునేంత. ఎవరికైనా ఇలాంటివి చూస్తున్నట్లయితే ఇది చూడండి. పాండమిక్‌లో అయితే ఇది చాలా వైరల్ అయిందంట. నాకు తర్వాత తెలిసింది. వాళ్ళ వెబ్‌సైట్‌లో అన్ని డీటెయిల్స్ అట్లున్నాయి. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వరల్డ్ వైడ్ మొత్తము దీన్ని చాలా మంది యూజ్ చేశారు అనని ఉందన్నమాట. నాకు అది తీసుకునేంత వరకు తెలీదు అంత ఫేమస్ అని జెప్పేసి. సో, ఇంతకుముందయితే ఇక్కడ లాఫ్ట్‌లో మేము ఔట్‌డోర్ కోసం తీసుకున్న ఉయ్యాలుంది కదా! అదే పనిగా అది తీసేపిచ్చి మరీ ఇక్కడ సెటప్ చేపిస్తున్నాననమాట. వన్స్ ఒక ప్లేస్‌లో ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ అటు ఇటు మూవ్ చేయడం గూడా కష్టమే. బట్ మేబీ చెప్పలేము. ఇది కొంచెం లైట్ వెయిటే ఉంది కాబట్టి ఈజీగా ఎటైనా మూవ్ చేసేసుకోవచ్చు. స్క్రీనొచ్చేసి చాలా పెద్దగుంది. అండ్ స్పీకర్స్ గూడా మంచిగా అసలు ఇప్పుడు ఇది జూసారా? నేనైతే బయట ఔట్‌డోర్ వెళ్ళిన ఫీలింగ్‌తోని వీడియోస్ ప్లే చేసేసుకోవచ్చు. సో, అలా ఉంటాయన్నమాట అందులో. సో, అది ప్లే చేసేసుకుంటే మనము ఎలా వెళ్తున్నట్టుగా సేమ్ బయట డ్రైవ్ చేస్తే ఎలా ఉంటదో అలా ఫీలింగ్ ఆ మ్యూజిక్ సౌండ్‌తోని ఉంటుందన్నమాట. సో, అన్నీ ట్రై చేస్తున్నా ఫస్ట్ డే కాబట్టి. తర్వాత మూవీ గూడా పెట్టి చూసానన్నమాట. అట్లా మనం ఎంగేజ్ అవ్వచ్చు. ఎక్కువ సేపు చెయ్యొచ్చన్నమాట. అదేం లేకుండా సైలెంట్‌గా అట్లా చేస్తూ ఉంటే అసలు ఎక్కువ సేపు చేయబుద్ధి కాదు ఎందుకో. ఎప్పుడు గూడా మనం హెడ్‌ఫోన్స్ గూడా పెట్టుకొని వాక్‌కెళ్తే ఎక్కువ సేపు చేస్తాం గదా! అలాగే ఇప్పుడు ఒక మూవీలో ఇన్వాల్వ్ అయిపోతే ఎంతసేపు చేస్తున్నామో కూడా ఐడియా ఉండదు. స్క్రీన్ ఉంటే అదొక బెస్ట్ ఆప్షన్ అన్నమాట. జస్ట్ సింగిల్ కేబుల్‌తో ప్లగ్ ఇన్ అండ్ ప్లే కనెక్షన్ అనమాట. అండ్ నాకేంటంటే ఎక్స్‌పీరియన్స్ యూఎస్ వచ్చాక 8 ఇయర్స్‌లో నేను తర్వాత రియలైజ్ అవుతుంది. నాకు వెదర్ చాలా ఇంపాక్ట్ అవుతుంది. అది వింటర్ రాగానే వెయిట్ గెయిన్ అవ్వడం, సమ్మర్ రాగానే వెయిట్ లాస్ అవ్వడం అట్లా ఈజీగా. బట్ ఇండియాలో మాత్రం ఏ సీజన్‌లో అసలు వెయిట్ గెయిన్ అనేదే ఉండదు నాకు. అది మాత్రం తెలుస్తుంది. అందుకే వింటర్‌లో ఎక్కువ మోటివేట్ అవ్వాలి, వర్కౌట్ చేయాలి, ఎంతో కొంత డైట్ ఫాలో అవ్వాలి. దానికోసం నేను చేసుకుంటున్న చిన్న సెటప్ అని చెప్పొచ్చు. 1 ఆర్ 2 డివైసెస్ అంతే. టూ మచ్ జిమ్ అనగానే అన్నీ పెట్టేయాలని రూల్ ఏం లేదు. ఏదో 2, 3 ఆప్షన్స్ అట్లా పెట్టుకోవాలి అని చెప్పేసి
దీంతో అయితే ఇలా స్టార్ట్ చేశాను నేను. సో, మీ అందరికి ఒకవేళ ఇలాంటివి ట్రై చేయాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా. అండ్ కొంచెం గ్రీనరీ యాడ్ చేశా. వైరింగ్ లాగా అంత వైర్స్ అసలు కనపడకూడదు అని చెప్పేసి వైర్స్ ఉంటే అసలు నచ్చదు. సో, టీవీని ఇక్కడ సైడ్ నుండి ఆపోజిట్ డైరెక్షన్‌లో పెట్టేసి ఇక్కడైతే ఇప్పటికి పెట్టాము. ఫ్యూచర్‌లో పొజిషన్స్ మారుతూ ఉంటాయి కదా! అండ్ దట్స్ ఆల్ అబౌట్ మై బైక్, మై జిమ్ సెటప్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.